ఏం జరిగింది కోదండం? అదంతా అడగమ్మా, అదంతా చెప్పాలంటే కొండ వీటి చేస్తాడంత కథ ఉంది. అబే ఏం లేదమ్మా, ఒక అమ్మాయికి వాళ్ళకి అన్యాయం జరిగితే ఆదుకున్నాను. వాళ్ళంతా ఆనందం పట్టలేకపోతున్నారు అంతే. మామూలు కథం ఎదుర్కొన్నది భూపతిని, లాయర్ ముకుందాన్ని. అబ్బో అదేంటమ్మా అలా వచ్చేసావు? నీకు సంతోషంగా లేదా? బాబు, పసి వయసులో పల్నాటిలో రంకి వేసిన బాలచంద్రుడు, హస్తినాపురంలో గర్జించిన అభిమన్యుడు తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిల్చారు బాబు. అమ్మా, నీ బిడ్డ సామాన్యుడు కాదమ్మా, పల్నాటి పులి. ఇది పోతుగడ్డ, ఈ గడ్డపై పుట్టిన రత్నం అమ్మా. ఇతనికేం భయం? పులుల్ని కూడా వేటాడి తినే క్రూర మనస్తత్వం కలవాడా భూపతి. అమ్మా, నీ పిరికితనంతో కన్నబిడ్డనే తక్కువగా అంచనా వేస్తున్నావా? బాబు, సాహసానికే నీకు అర్థం తెలుసు, కానీ నాకన్నిటికి కారణం తెలియదు. నా మాట విని ఇంకెప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకు. ఆగండి ఆగండి, నేను రాకుండానే సన్మానాలు పూర్తి చేస్తున్నారా? ఎన్ని దండలు! అదేం చెల్లమ్మా, అదేం పని? అవునన్నయ్య, ఎట్లాగో బావ చేత రేపు ఈ దండలు వేయించుకోవాలి కదా, అందుకని ముందే వేసుకున్నాను. దండలు వేయించుకోవడం అంత తేలిక కాదు గౌరీ. నువ్వు వేయించుకున్న ప్రతి దండ నేను వేయించుకున్నట్టే. అత్తమ్మ ఎక్కడుంది? పిలుపులు, త్వరగా ఆశీర్వచనాలు తీసుకోవాలి. తీసుకుంటా. అత్తమ్మ లోపల కొత్తగా పచ్చలాగా భగ్ భగ్ మన మండిపోతుంది. చెల్లెమ్మా, నీ చేతనైతే లోపలికెళ్ళి పంచదచ్చలుగా తినిపించు. నువ్వు త్వరగా పద, లేకపోతే మళ్ళీ వచ్చి ఆ దండని మెడలో వేస్తది. బాధ్యపడితే లేకుండా నువ్వు పెళ్లి అయిపోతాయి. నడు నడి. బావా, నిన్ను మించిన తెలివిగలవాడు లేడనుకున్నాను. శకుని యుగంధరుడు కూడా నీ తెలివితేటల ముందు బలాదురు అనుకున్నాను. అలాంటిది ఒక కుర్రకుంక ముందు కోడి పిల్లలా గిజగితలాడిపోయి కేసుకుడిపోయావు. వాడు కుర్రకుంక కాడు, చాలా స్ట్రాంగ్ అయిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షావాడు, ₹1/2 6 మైలు చెమటలు కక్కుకుంటూ రిక్షా తొక్కుకుని పొట్ట పోషించుకునేవాడు మనల్ని ఎదిరించటమా? ఎదిరించేవాడికి దమ్ము కావాలి గాని డబ్బక్కర్లేదు బావా. అలా సమర్థించుకో. కుక్కను చూసి భయపెడితే గొర్రె కూడా భయపెట్టాలని చూస్తుంది. ఏమైనా సరే వాడంతో తేల్చాల్సిందే. చూడు బావా, రిక్షా వాళ్ళ జోలికి స్టూడెంట్స్ జోలికి వెళ్ళకూడదు. ఒకళ్ళ జోలికి వెళ్ళావో కందిరీగలు తుట్టెలా అందరూ కలిసి మీద పడతారు. అందుకని భయపడి ఊరుకోమంటావా? ఊరుకోవటమే ఉత్తమం. వాడు మనకే శత్రువు కాడు. అమ్మా బాబుల కంటే నీతి నిజాయితీల్ని నమ్ముకున్నవాడని వాడి మాటలను బట్టి అర్థమవుతోంది. ఓహో, మెచ్చుకుంటున్నావా? నొచ్చుకోవద్దని నీకు నచ్చ చెబుతున్నాను. వాడు మళ్ళీ మన జోలికి వస్తే అప్పుడు చూసుకుందాం. అంతవరకు నీ ఆవేశాన్ని తీసి లాల్చీ జేబులో దాచుకో. నువ్వెప్పుడూ ఇంతే, మండే పై మీద మధ్యలో లేస్తావు. అది నా వృత్తి మరి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ రాణి. కాలేజీకమ్మా? ఎస్ అంకుల్. డాడీ, నేను ఇవాళ టొయోటా వేసుకెళ్తాను. టయోటా కారు టమాటా బండిని గుద్దేసి వర్క్షాప్కి వెళ్ళిందమ్మా. పోనీ ఇంపాలా తీసుకెళ్తాను. ఇంపాలా పాలవాడిని తొక్కేసి పోలీస్ స్టేషన్ లో ఉంది. సరే, అంబాసిడర్ తీసుకెళ్తాను. అంబాసిడర్ గారు అంబా అంబా అంటూ 6 నెలల నుంచి మన షెడ్లోనే పడి ఉంది. మై గాడ్, కార్ లేకుండా నీ కాలేజీకి ఎలా వెళ్ళేది? టాక్సీలో వెళ్ళమ్మా. వెళ్తాలే, తప్పుతుందేమిటి? చూడమ్మా, రిక్షాలో మాత్రం వెళ్ళదు. సరే. ఏం బాబు గారు, అమ్మాయి మన స్టేటస్ కి తగ్గట్టుగా ఉందా? కానీ పర్సనాలిటీ మాత్రం నీది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు ఎప్పుడైనా మెడ దండేశారా? మీరే ఎక్కలేదు. ఇదిగో నా దండ నేను తెచ్చుకున్నాను, నా మెడ నేనే వేసుకుంటున్నాను. నా బాంబర్కి మాత్రం మీరు దండలు వేస్తారా? రే ఓ దండ అంటే అల్లాట పిర్రా కొనుక్కున్నారా? రే కాకినాడ నుంచి కలకత్తా దాకా రిక్షా చక్రం లేకుండా తొక్కాం, అంతే కదా. ఇదిగో చెప్తున్నాను, కోర్టులో మాట్లాడలేకపోవచ్చు, కానీ రిక్షా స్టాండ్ లో మట్టుకు కొడే అంటే కింగ్ కింగే. ఏడానుకుంటున్నాడు మా బాంబర్దే కాదా? ఎవరైనా సరే సెక్యూరిటీ బిక్కడే ఎవడి అడ్డొచ్చాడు ఆడిస్తారని. అదే అది మాకు తెలుసులేవా? సక్కడి బిక్కడి బాడ హెడ్ కూడా ఏరా సక్కిడి బిక్కిడి, ఎవరాది? నువ్వు నమస్కారం. దండలేయించుకోవాలని కోరికగా ఉందా? రాత్రి కల్లో కలిగింది బాబా ఏదో కోరిక. ఈసారి తాగుడు మానకపోతే దండలు కాదు అర్ధండలు వేయిస్తాను. సరే అలాంటి పని ఇప్పుడు చేయకు బాబా. దేశంలో బాంబర్దులు ఎక్కడైనా బాగుపడు అని దీవించాడు కానీ బొక్కలతో ఇస్తానంట వీడు బాబా. నెమ్మదిగా ఇంకెప్పుడు ఇలా వాగవు కదా. శశి, నీ రిక్షా మీద ఉంటు బాబా. మందు కొట్టిన కాసేపే నాయకుడు అయిపోవాలని ఎర్ర కొరకు పుట్టుకొస్తుంది. ఆ కాస్త దిగిపోయిందనుకో, నువ్వు రాములూరు, నేను హనుమంతుడిని. తోకలేదంతే.
తాగుబోతుంది అసలు. సక్కడి పిక్కిడి. టాక్సీ టాక్సీ ఆటో ఆటో గాడ్ ఏ రిక్షా రేయ్, ఆగు. ఏ రిక్షా అంటే వినిపించడం లేదా? రిక్షాలకి వినిపించదు. కనిపించదు కూడా. షట్ అప్. అప్పు డౌన్లోనేగా మా బతుకు ఎలా మారిపోయేది. చెల్ల కాలేజీకి వెళ్ళాలి, వస్తావా? వస్తావా అని ఒక ఆడపిల్ల అడిగితే రానని మగవెదవేడండి. నేను నీతో మాట్లాడటం లేదు. నాతో బేరం ఆడుతున్నారు. ఇంతకీ వస్తావా రావా? రాకపోవడానికి నీకు నాకు మధ్య తగాదేమన్నా ఉందా? రెడీ. ఎంత కావాలి? 5. బోడి రిక్షాకి 5 రూపాయల? తలకాయల్లో బోడి తలకాయలు ఉంటాయేమో గాని రిక్షాల్లో బోడి రిక్షాలు ఉండవండి. అసలు నువ్వు మాట్లాడతావు దానికి? ఇదిగో 2 రూపాయలు ఇస్తాను. మిగతా 3 రూపాయలు స్టూడెంట్స్ కన్సెషనా? వస్తావా రావా? తొందర పడతారేటండి. బోని బేరం దెబ్బతిందంటే ఆ రోజంతా బేవర్సే. ఎక్కండి 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 ఎక్కిసరి జయ బజరంగబలి. జయమే మాయా బతుకే మాయా రిక్షాలతో లైఫ్ ఇంతేనయా. సక్కడివి. చిచి, పొద్దున్నే ఎవరి మొహం చూశాను. ఏ రిక్షా, నువ్వు వస్తావా? ఇదిగో అమ్మాయి, ఇక్కడ క్యూ ఉంది, ఆ ప్రకారం బుకింగ్ జరగాల్సిందే. అంతే. అయితే నువ్వేరా. మన రేట్ కొంచెం ఎక్కువ, 5 రూపాయలు ఇస్తే గానీ రాను. సరే పదా. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో. ఏమండి, నిన్నే డబ్బులు ఇవ్వకుండా వెళ్తారండి? డబ్బులు డబ్బులు. డబ్బులా? ఎవరు నువ్వు? జోక్ చేస్తున్నారా? జోకులా కేకులా? ఏమిటి? వాట్ ఈస్ ది ప్రాబ్లం? చూడండి మేడం, ఇతనెవరో నన్ను డబ్బులు అడుగుతున్నాడు. ఏమిటబ్బాయ్, ఏమిటి సంగతి? ఆవిడ రిక్షాకి వచ్చారండి, డబ్బులు అడిగితే ఇలా మాట్లాడుతున్నారు. చూసారా మేడం, మాకు టొయాటా ఉంది, ఇంపాలా ఉంది, అంబాసిడర్ ఉంది. అలాంటిది నేను రిక్షాలో రావడం ఏంటి? చూడబాయ్, నువ్వేదో రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నావు, మర్యాదగా బయటకు వెళ్ళు. అడ్రస్ కరెక్టేనండి, మనిషే రాంగ్. చిక్కావే ఇంపాలా. ముందు బాబు వేసుకో. అత్తమ్మాయి అత్తమ్మాయి ఆగు, బావకి రొయ్యలు కూర వండుకొచ్చాను. మన వంటికి రొయ్యలు పడావు. ఎందుకు తినావు? నువ్వు మీసు ఉన్న మగాడివి, రొయ్యకి ఇంత మీసు ఉంటుంది. చచ్చా, నా మీసాన్ని రొయ్యల మీసంతో పోలుస్తావా? నువ్వు చెప్పత్తమ్మా, బావది ఏం మీసు? అదేమిటి ముఖాన్ని బొట్టు లేకుండా వచ్చావు? లేకపోతే అవుతుందట. తప్పమ్మా, బొట్టు సౌభాగ్యానికి గుర్తు. ఉండు తీసుకొస్తాను. అమ్మా, అడుగుతున్నానని ఏమనుకోకు, నాన్న లేరు కదా, మరి నువ్వు ఆ బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇంకెప్పుడు నన్ను ఆ ప్రశ్న వేయకు బాబు. ఇదిగో, నీకేమన్నా ఇదుందా? ఆవిడ పట్టుకుని అలా అడుగుతావేమిటి? అయ్యో, అదేమిటి అలా చేయగలిగేసుకున్నావు? మొన్న రొయ్యలు కూర. రొయ్యల్లారా, మీ జీవాలు తీసిన ఊసరు నాకు తగిలేసింది, అందుకే ఎవ్వరూ తినలేదు. పోన్లే, నేనే తింటాను.